అందరికి వందనాలు. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈరోజు ఇక జూన్ నెలలో ప్రవేశించినాం. ఈరోజు తారీఖు ఎంత చెప్పండి? జూన్ 1. అంటే ఈ సంవత్సరంలో దేవుడు 5 నెలలు సురక్షితముగా నిన్ను నన్ను మంచి ఆరోగ్యము చేత నడిపించి, మరి ఈ సంవత్సరంలో దేవుడు 5 మాసాలు మనల్ని బ్రతికించాడు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఈ నెలలో మనకి చర్చి పండుగ ఉంది. చర్చి పండుగ అంటే ఏంది? చర్చి యాన్యువల్ డే. ఇది ఒక రకంగా చెప్పాలి అని అంటే, మన హిందువుల పరిభాషలో చెప్పాలి అని అంటే, ప్రతి సంవత్సరం ఒక తిరునాళ్ళలాగా జరుపుకుంటారు చూసావా, ఒక జాతరలా జరుపుకుంటారు చూసావా, అలాగే కృతజ్ఞతలు చెల్లిస్తాం ప్రతి సంవత్సరం. ఈరోజు మాకు ఇచ్చావు ప్రభువా, ఈరోజు మాకు ఇచ్చావు, అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రతి సంవత్సరం ఈ యాన్యువల్ డే ఏ రోజు వచ్చినా ఎప్పుడు వచ్చినా కానీ ఇది ఘనంగా జరుపుకునే విషయం. కాబట్టి దీని విషయంలో మీరు ఎవరు కూడా ఎక్కడ కూడా ఆబ్సెంట్ కావద్దు. అంతేకాదు, ఈ నెలలో చాలా బలమైన ప్రార్థనలు జరగబోతూ ఉన్నాయి. మరి 28వ తారీఖు అని అంటే ఇంచుమించుగా చివరిలో ఉపవాసాలు ఉండే వాళ్ళు ఉండొచ్చు. అందరూ ఉంటే బాగుంటుంది. ప్రతి సంవత్సరం అలాగే ఉంటున్నాం కాబట్టి కుదుర్చుకొని కనీసం 3 రోజులైనా దైవ సేవకులు వస్తున్నారు, విశ్వాసులు వస్తున్నారు, పొరుగురుల నుంచి ఎంతోమంది వస్తున్నారు. వారందరికీ సురక్షితమైన కాపుదల, కరెంటు విషయంలో, వాతావరణం విషయంలో, మరి అవన్నీ కూడా వాటిన్నిటి కొరకు ప్రార్థన చేయాలి. చాలా ప్రార్థన అవసరం ఉంది. అంతేకాదు, మరి ఫంక్షన్ కూడా ఘనంగా జరిగినట్లు ప్రార్థన చేద్దాం. అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన అవసరమై ఉన్నది. మరి గమనించాలి, చర్చిలో ఉన్న వారందరూ కూడా, సంఘస్థులు, ఇంకా రాని వారికి కూడా తెలియపరచండి. ఈ దృష్టిలో పెట్టుకొని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. జూన్ 28వ తారీఖు మన చర్చి యాన్యువల్ డే ఉంది. మరి మన సంఘమే కాదు, చుట్టుపక్కల ఉన్న మన బ్రాంచెస్ సంఘాలు, హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ బ్రాంచెస్ సంఘాలు కూడా వస్తారు. నాకు తెలిసి అంచనా మన విశ్వాసుల వరకే అంచనా 150 మంది దాకా హాజరయ్యే సూచనలు ఉన్నాయి. హల్లెలూయా. బయట వాళ్ళ ముచ్చట కాదు, బయట వారి ముచ్చట కాదు. మన సంఘం తరపు నుంచి మన సంఘస్థులేమి మనమేమి అందరం కలుపుకుంటే 150 మంది దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ప్రార్థించండి. కనీసం వారికి కనీసం మనం ఏం చేయాలి? వారికి వచ్చిన వాళ్ళకి ఆతిథ్యమన్నా ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటికి వచ్చిన చుట్టానికి ఏం చేస్తావు? బాగున్నావా అని అంతేనా? చెప్పండి. మనకు కలిగింది ఏదైనా పెట్టాలి. హల్లెలూయా. దేవుని దయను బట్టి ప్రతిష్ట మరి 2వ వార్షికోత్సవం కూడా ఘనంగా జరిగించాడు. మరి ఈ సంవత్సరము మరి దేవుని దయను బట్టి నేను అనుకుంటూ ఉన్నాను ఫస్ట్ నుంచి కూడా, ఏదో చిన్నగా పోదాం అని చెప్పేసి. మీలో హుషారు లేదు కాబట్టి అంటున్నారా? హల్లెలూయా. మీ నుంచి నాకు సరైన స్పందన లేదు కాబట్టి ఏదో చిన్నగా పోదాం అనుకుంటున్నాం, కానీ పని అయితే పెద్ద పని. హల్లెలూయా. ఇది దేవుని పని, ఇది మనం వచ్చే వాళ్ళకి మనం ఏమి ఇచ్చేది ఏం లేదు. వచ్చే వాళ్ళకి ఏమి ఇస్తున్నాం? కడుపు నిండా భోజనం పెడుతున్నాం అంతే. మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనకి పెడుతున్నారు, మన ఊరు వచ్చినప్పుడు మనం కూడా పెట్టాలి. అది ఆన్వాయితీ. అన్ని దానముల కన్నా ఏ దానం గొప్పదమ్మా? అది లోకానుసారమైనది. అన్నదానం చేసేవాడు వెనక్కి తిరిగి చూడ్డు. బియ్యం కట్టలు ఇచ్చేవాడు, నూనె ఇచ్చేవాడు, పప్పు ఇచ్చేవాడు, అన్ని సరుకులు ఇచ్చేవాడు, నేను కట్ట బియ్యం వేసినా నాకు అరకట్ట అన్నం కావాలంటాడా? హల్లెలూయా అంటాడా? ఇచ్చినోడు ఏం చేస్తాడు? వెనక్కి తిరిగి చూడడు. అది పుణ్యం. మీ భాషలో చెప్పాలంటే మన దేవుళ్ళలోకి వచ్చేసరికి ఆశీర్వాదము. హల్లెలూయా.
దేవునికి ఇచ్చేది, ప్రజలకు పెట్టేది, ఆ అవకాశం రావాలి కానీ మనం వినియోగించుకోవాలి. మన దగ్గరకు వచ్చే వారికి మనం పట్టెడు అన్నం పెట్టినప్పుడు మనం ఎన్నోసార్లు చూసాంగా, కొన్ని చోట్ల తినటానికి కూడా తక్కువైపోతుంది అప్పుడు. కానీ అలా ఎప్పుడు లేదు మన సంఘం. దేవుని దయను బట్టి, దేవుని కృపను బట్టి మరి 2 సంవత్సరాలు ముగించుకొని 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి 3 అనే సంఖ్య ముడివాడదు అంటారు కదా మీరు హిందువులు కదా. హల్లెలూయా. అమ్మ, ఏదైనా శుభకార్యాన్ని పంపించేటప్పుడు 3 పంపిస్తారా, 4 పంపిస్తారా? చెప్పండి. 3 పంపియరుగా. ఎందుకని? ముడివాడదు. 4 అయితే ఏమైంది చూడండి. కానీ 3 అనే సంఖ్య చాలా పవిత్రమైంది. హల్లెలూయా. 3 అనే సంఖ్య విజయానికి సూచన. హల్లెలూయా. 3 రోజులు ఎవరమ్మా చేసింది చెప్పండి? ఏ తల్లి చేసింది? బైబిల్లో 3 రోజులు ఎవరి కోసం చేసింది? ఎవరి కోసం చేసింది? తన జాతి కోసము చేసి, తన జాతిని తుడిచివేయాలని హామాన్ అనే దుష్టుడు పన్నాగం కడితే 3 రోజులు రాణి, రాజభవనంలో ఏసీ గదిలో కూర్చున్న రాణి దిగి వచ్చి, ఎస్తేరు ఎన్ని రోజులు ఉపవాసం చేసింది? 3 రోజులు ఉపవాసం చేస్తే తన జాతిని దేవుడు కాపాడినాడు. హల్లెలూయా. 3 అనే సంఖ్య విజయానికి సూచన. 1 కష్టాలు అనుభవించాం, 2 ఒడుకుదొడుకులు అనుభవించాం. ఈ 3వ సంవత్సరంలో విజయంలోకి వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. ఏందమ్మా మీరు చేతులు వేస్తారు, ఏది నవ్వరేది మీరు? అసలు నాకు అర్థం కాదు. అసలు ఏం చెప్పుకుంటుండో పాస్టర్ గారు మాకే అర్థం కావట్లేదు. 1వ సంవత్సరం అంతా కష్టాలు పడ్డాం, 2వ సంవత్సరం అంతా ఉడుకుదొడుకులు, 3వ సంవత్సరం విజయానికి సూచన. అంటే మనం చేసిన ఉపవాసాలు కావచ్చు, మనం చేసిన ప్రార్థనలు కావచ్చు, 3వ సంవత్సరంలో ఎస్తేరు లాగా మనం కూడా విజయాన్ని సాధించబోతున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. ఒక పక్క మే నెలలోనే నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఈ జూన్ నెల ఎప్పుడు వస్తుందో అని వచ్చేసింది. ఇంకా టెన్షన్ మొదలైంది. మీకే మీరు శుభ్రంగా మళ్ళీ ఆదివారం పోతే వచ్చే ఆదివారం కనబడతారు. ఇట్ట కళ్ళ మూసి కనిచేసరికి ఆదివారం వస్తుంది. నాకు తెలిసి జూన్ 28 అని అంటే ఇక కరెక్ట్గా 27 రోజులు ఉంది. 27 రోజులు అంటే 2 ఆదివారాలు 3 ఆదివారాలు పోయినాయి అంటే అయిపోయినట్టే. జాగ్రత్త అమ్మా, మీరు కొంచెం అలర్ట్గా ఉండాలి. సంఘంలో వాళ్ళు ఆడోళ్ళే మగోళ్ళు అయిపోవాలి. హల్లెలూయా. చేసేదేం లేదు, నేను కూడా పని చేస్తా. నా దేవుని దయని బట్టి నీటి సమస్య అయితే లేదు. చక్కగా ఆడ స్విచ్ చేసుకొని కూర్చొని రమ్మలేని పట్టుకోవచ్చు. ప్రతి సంవత్సరం అశోక్ నేను భలే బాధపడేవాడిని. ఆ పైపులు టేపు చుట్టుకొని ఎంత ప్రయాసపడేవాడిని. కానీ దేవుడు దయదాల్చినాడు, పైపు ఇక్కడ దాకా వచ్చేసింది, ఇబ్బంది లేదు. నీటి వరకు అయితే సమస్య లేదు. కొన్ని సమస్యలని బాధ్యతలు తీసుకోవాలి, అందరూ కలిసి పని చేయాలి. హల్లెలూయా. చివరి 3 రోజులు ఉండాల్సిందే. చివరి 3 రోజులు ఇక్కడ ప్రార్థనలు జరుగుతాయి. మరి దైవ సేవకులు, అభిషేకం కలిగిన దైవ సేవకులు వస్తారు కాబట్టి ప్రార్థనలు జరుగుతాయి. ప్రార్థనలో పాల్గొనండి. మరి మొదటి సంవత్సరంలో ప్రతిష్ఠ అప్పుడు ఎలా చేశారో, 2వ సంవత్సరంలో ఎలా చేశారో మీకు తెలుసు. వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదని పోటీలు పెట్టుకోబాకండి. ఎవడు చేస్తే అంత చేసినోడికి చేసినంత, అంతేనా కాదా చెప్పండి? కరువు పని పోయినోడికి పోయినంత, రానోడికి అంతే. ఎట్లా వస్తాయి? కూలి పోతేనే కూలి వస్తుంది, లేకపోతే రాదు కదా. అందుకే నేను అప్పుడప్పుడు చెబుతా అశోక్కి, ముఠా మేత్రి కదా, ఒక్కసారి నువ్వు మోసం చేయని చెబుతా. ఏమని? అక్కడ ఆ సేను ఒప్పుకున్నాను, అందరిని తీస్తారు ఆ మందిరం కాడికి. ఇదంతా పని చెప్పి మీకు రేపే అకౌంట్లో పడతాయి అని చెప్పాను.
కరువు పని డబ్బులు పడితే పడవు అని మీరు అనుకుంటారు, కానీ ఈ డబ్బులు అయితే పరలోక అకౌంట్లో ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి కొంచెం శుభ్రం చేసుకుందాం. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఆడవాళ్ళమయ్యా అనబాకండి. మీరే ఏదైనా చేయగలుగుతారు. ఎస్తేరు రాణి నా వల్ల ఏమైద్దాయని తన పినతండ్రితో చెప్పలేదు. పినతండ్రి ఏముండో తెలుసా? నీతో కాకపోతే ఏమంటాడు, ఇంకొక దిక్కు నుంచి దేవుడు సహాయము చేయగలడు అన్నాడు. కాబట్టి నేను నమ్ముచున్నాను, నేను విశ్వసించుచున్నాను. ఇక్కడ బలిపీఠం మీదకి వచ్చిన తర్వాత దేవుడు వచ్చిన ఆలోచన ఏంటంటే, 1వ సంవత్సరం 2వ సంవత్సరం గడిచిపోయింది, 3వ సంవత్సరంలో మనం చేసిన ప్రార్థనలకు విజయాలు రాబోతున్నాయి. ఆమేన్ చెప్పరేమ్మా ఎవరు? ఏమి వినబట్ల మీకు? పాట పాడేటప్పుడు కూడా సంతోషించి పాడాలి. అప్పుడే దుఃఖం పోతుంది, అన్నీ పోతాయి. పాటలు పాడి దేవుణ్ణి స్తుతించి పాటలు పాడితే ఏం జరిగిందో తెలుసా మీకు? బైబిల్లో అపోస్తల కార్యాల్లో పాటలు పాడుతున్నారంట. కాళ్ళకు గాయాలు, చేతులకు గాయాలు, రక్తంలో తడిసిపోయిన వాళ్ళు పాట పాడుతున్నారంట. పౌలు, శీలలు. చూడండి ఒకసారి ఆ వాక్యాన్ని. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము. అపోస్తల కార్యములు తీయండి దయచేసి. 16వ అధ్యాయం 25వ వచనం చదవండి. 16:25 వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. హల్లెలూయా. గట్టి కేకలేయండి. హల్లెలూయా. 2 చేతులెత్తి హల్లెలూయా. మధ్యరాత్రి అంటే అర్ధరాత్రి. అర్ధరాత్రి అంటే టైం చెప్పండి. అర్ధరాత్రి అంటే 9 దాటినాక అర్ధరాత్రి, 10 దాటిన అర్ధరాత్రి, ఎప్పుడు 12 దాటితే అర్ధరాత్రి. 12 దాటిన టైంలో ఏం చేస్తున్నారు వీళ్ళంట? పౌలును శీలయు ఏం చేస్తున్నారు? దేవునికి ప్రార్థిస్తున్నారంట. ముందు చేసేది ఏందో తెలుసా? కష్టాలలో వాళ్ళు చేసిన పని ఏంది, వాళ్ళు ఉన్న పరిస్థితి ఏంది? సువార్తను ప్రకటించినందుకు వాళ్ళు జైల్లో వేశారు. జైల్లో వేసి వారిని కొట్టారు. వారు కొడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి గాయాలైనవి, రక్తం వస్తుంది. ఈ కొట్టినప్పుడు గాయాలు, రక్తాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎవడైనా దేవునికి ప్రార్థన చేస్తాడా? జరిగేదేందో తెలుసా? అమ్మా, అయ్యా, నొప్పులు అని అంటారు, కానీ ఎవరైనా ప్రార్థన చేస్తారా చెప్పండి? ఎవరు చేయరు. జ్వరం వచ్చినప్పుడు మూలుగుతూ అమ్మా, అయ్యా అని చెప్పేసి అంటారు, కానీ ఎవరైనా ప్రార్థన చేస్తారా చెప్పండి? తక్కువ. అయితే పౌలును శీలను వాళ్ళు చెరసాలలో వేయబడినప్పుడు ముందు చేసింది ఏందో తెలుసా? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సమస్య వచ్చినా, బాధ వచ్చినా వాళ్ళు చేసిన పని ఏంటంటే దేవునికి ప్రార్థన చేశారు. హల్లెలూయా. కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు చాలామంది ఏమంటారంటే, అమ్మా ప్రార్థన చేసుకుంటున్నావా అంటే, అసలు నా మనసే రావట్లేదయ్యా అని అంటాడు. ప్రార్థన చేసుకుంటున్నావా అంటే, అసలు కళ్ళు మూసుకుంటున్నా కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నాయి అంటారు. అసలు నువ్వు మోకరిస్తున్నావా అంటే, అసలు మోకరించ బుద్ధే కావట్లేదు అని అంటారు. మరి పౌలును శీలను చెరసాలలో కొట్టబడ్డారు, రక్తం గారుతూ ఉంది.
రక్తం కారుతూ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. చెప్పండి హల్లెలూయా. కొడుతూ ఉన్నా, తిడుతూ ఉన్నా, బాధిస్తూ ఉన్నా, వేధిస్తూ ఉన్నా, వాళ్ళు చేసిన మొదటి పని ఏందనంటే దేవునికి ప్రార్థన చేశారు. రెండవది కీర్తనలు పాడుచుండిరి. ఎవరైనా కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన అయితే చేస్తారేమో, ఏడ్చుకుంటూ 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 ప్రార్థన అయితే చేస్తారేమో, కానీ రెండవది చెయ్యరు. రెండవది ఏందో తెలుసా? పాటలు పాడరు. ఒకవేళ పాడుతూ ఉన్నారనుకోండి ఎవరైనా, రైట్, అసలు నీకు బుద్ధి ఉందా లేదారా, అసలు జరిగిందేంది, మన ఇంట్లో పరిస్థితి ఏంది, నీ పాటలు పాడలాగా సంతోషంలాగా ఉందా అని అంటారు. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న బాధ ఏంది, నువ్వు పాటలు పాడుతున్నావేందిరా? పాటలు పాడే సమయమేనా ఇది? ఇంత బాధపడుతుంటే, ఇంతమంది బాధపడుతుంటే నువ్వు పాటలు పాడతావు అని గదుగుతారు, అని గద్దిస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుచున్నారు, అంటే పాటలు పాడుచున్నారు. పాటలు పాడుచు ఉన్నప్పుడు ఎలా పాడుతున్నారంటే మనస్ఫూర్తిగా. చూడండి, పాట కూడా పాడితే నీలో నువ్వు సంతోషపడేటట్టు పాడాలి, నువ్వు అనుభవిస్తూ పాడాలి. వాళ్ళు పౌలును శీలయు దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆహ్వానిస్తూ, దేవుణ్ణి ఆహ్వానిస్తూ అనుభవిస్తూ పాటలు పాడారు. వాళ్ళు పాడుతున్న పాటలకి ఏం జరిగిందో తెలుసా? పాటల ద్వారా దేవుని శక్తి, పరలోకంలో ఉన్న దేవుని శక్తి ఎక్కడికి వచ్చిందో తెలుసా? చదవండి తర్వాత. ఖైదులు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదెరెను, వెంటనే తలుపులన్నీ తెరచుకునెను, అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా. ఈ పౌలు శీలలు దేవునికి ప్రార్థన చేస్తుంటే, పాటలు పాడుతుంటే ఉన్న ఖైదులు ఏం చేస్తున్నారో తెలుసా? వినొచ్చు ఉన్నారంట, కానీ రే ఆపండ్రా మీ ప్రార్థన అనలేదు, అరే ఆపండ్రా మీ పాటలు అనలేదు. ఖైదీలు వినుచుండిరి. వాళ్ళతో పాటు జైల్లో ఉన్న ఖైదీలు విన్నారు, తిరస్కరించలేదు, ఆపమని అనలేదు, ప్రార్థన ఆపమని అనలేదు, పాటలు ఆపమని అనలేదు. వాళ్ళు ఏం చేశారు? వారితో పాటు ఉన్న ఖైదీలు విన్నారు. వింటే ఏం జరిగిందో తెలుసా? వింటూ వాళ్ళు కూడా అబ్బా భలే పాడుతున్నారని వాళ్ళు కూడా అనుభవిస్తూ ఆనందిస్తూ వింటూ ఉన్నప్పుడు దేవుని శక్తి, పరలోకంలో ఉన్న దేవుని శక్తి ఎక్కడికి వచ్చింది? అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. హల్లెలూయా. మహాభూకంపము కలిగెను. ఏంటంట? పునాదులు అదిరెను. చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరచుకురెను, అందరి బంధకములు ఊడెను. చూడండి ఎంత అద్భుతం జరిగింది చూడండి. చెరసాల భూకంపం వచ్చేసింది, మొదటి సంగతి. రెండవది, చెరసాల పునాదులు అదిరిని అనంట. తర్వాత తలుపులు తెరుచుకున్నాయి అంట. తర్వాత అందరి బంధకములు ఊడిపోయినాయి అనంట. అంటే వాళ్ళ చేతులకున్న సంఖ్యలు అందరి కూడా ఊడిపోయినాయి అంట. చూడండి పాటల ద్వారా ఎంత శక్తి ఉందో, పాటలలో దేవుని శక్తి ఎంత ఉందో నువ్వు అనుభవిస్తూ పాడితే నీకున్న బాధ పోద్ది, నీకున్న సమస్య పోద్ది, నీకున్న చింత పోద్ది. పౌలు శీలలు ఉన్న బాధల్లో దేవుని స్తుతించారు, ఉన్న సమయాల్లో దేవుని స్తుతించారు. వాళ్ళ సమస్య వైపు చూడలేదు, బాధ వైపు చూడలేదు. వాళ్ళు ఒకటే చేయాలనుకున్నారు,
ఏ స్థితిలో అయినా, ఏ పరిస్థితిలో అయినా, ఎటువంటి ఇబ్బందుల్లో అయినా ప్రార్థన చేయాలి, పాటలు పాడాలని నిర్ణయించుకున్నారు. జైల్లో ఉన్నా కానీ వాళ్ళు పాటలు పాడారు, జైల్లో ఉన్నా కానీ వాళ్ళు ప్రార్థన చేశారు. వాళ్ళ పాటల ద్వారా, వాళ్ళ ప్రార్థన ద్వారా భూకంపము ఆ చెరసాల మీదకు వచ్చేసింది. పునాదులు అదిరినాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి, చెరసాల్లో ఉన్న ఖైదీలన్నీ బంధకాలన్నీ ఊడిపోయినాయి. చూడండి, అప్పుడు దాకా చెరసాల నాయకుడు ఏమనుకున్నంటే వీళ్ళు పిచ్చోళ్ళు అనుకున్నారు. హల్లెలూయా. అప్పుడు దాకా పౌలును శీలను కొట్టి ఉంటారు కదా, చెరసాల నాయకుడు వీళ్ళు మామూలు వ్యక్తులు అనుకుంటారు, వీళ్ళు మామూలు మనుషులు అనుకుంటారు, వీళ్ళు మామూలు వ్యక్తులే, వీళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదులే అని కొట్టి తిట్టి బాధించేవాళ్ళు ఉంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, వారు పాటలు పాడుతూ ఉన్నప్పుడు భూకంపం రావటం, చెరసాల పునాదులు అదనడము, తలుపులు తెరుచుకోవటము, అందరి బంధకాలు ఊడటము, ఇవన్నీ చూసి చెరసాల నాయకుడికి మధ్యరాత్రుల్లో ఆ భూకంప శబ్దం చూసి మెలకు వచ్చేసింది. మెలకు వచ్చి చూస్తే ఏమైపోయిందో తెలుసా? తలుపులన్నీ తెరుచుకున్నాయి, తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి. తలుపులన్నీ తెరుచుకున్న తర్వాత చెరసాల నాయకుడు ఏమనుకుంటో తెలుసా? అయ్యో, ఖైదీలందరూ పారిపోయారేమో, ఖైదీలందరూ పారిపోయారేమో, ఈ పౌలు శీలయ్య కూడా పారిపోయి ఉంటాడేమో, చనిపోతే రాజు నన్ను శిక్షిస్తాడు, రాజు చేతిలో చనిపోయే కాడికి నేనే చంపుకుంటూ పోలా అని చెప్పేసి కత్తి తీసుకొని చంపబోయేటాడికి, కత్తి తీసుకొని చంపుకుందామని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, సిద్ధమవుతూ ఉన్నప్పుడు, అప్పుడు పౌలు శీల పలికేటువంటి మాట ఏందో చూడండి. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. హల్లెలూయా. చెరసాల నాయకుడు ఇంకెందుకు ఈ బతికితే అంత, బతకపోతే అంత అని చెప్పేసి కత్తి తీసుకొని చంపుకుందామని ప్రయత్నం చేస్తుంటే పౌలు బిగ్గరగా అన్నాడు, ఓ చెరసాల నాయకుడా, మేమందరం అన్నాడు ఇక్కడ. హల్లెలూయా. మేమందరం అన్నాడా, మేమిద్దరమే అన్నాడా? మేమందరము అంటే ఏంది? ఖైదీలందరూ ఒకటైనారని అర్థమేగా. మేమందరము, బంధకములు ఊడిపోయేసరికి అందరూ ఒక చోట చేరారు, మేమందరం ఇక్కడే ఉన్నాము, మేము ఎక్కడికి పారిపోలేదు అని బిగ్గరగా చెప్పాడంట. బిగ్గరగా చెప్పిన తర్వాత అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలునుకును శీలకును సాగిలపడి. హల్లెలూయా. చేస్తే ఎలాంటి భక్తి చేయండి, చేస్తే ఈ విధంగా ఉండాలని కోరుకోండి. నీ ప్రార్థన బట్టి నిన్ను గౌరవించాలి, నీ మాటను బట్టి నిన్ను గౌరవించాలి, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన బట్టి నిన్ను గౌరవించాలి. కానీ అప్పుడు దాకా పౌలు శీల గురించి చెరసాల నాయకుడు ఏమనుకున్నాడు? ఒక ఆర్డినరీ పర్సన్ అనుకున్నాడు, ఒక సాధారణమైన వ్యక్తి అనుకున్నాడు, సాధారణమైన మనుషులు అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థించిన తర్వాత, వాళ్ళు పాటలు పాడిన తర్వాత ఆ భూకంపం రావటము, చెరసాల నాయకుడి గుండెల్లో భయము పుట్టడము, దీపం తెమ్మని చెప్పేసి పౌలుకి శీలకి సాగిలపడ్డారంట. హల్లెలూయా. బ్రతికితే రోషంగా బ్రతకాలి, బ్రతికితే దేవుని కొరకు బ్రతకాలి. వాళ్ళు కష్టాలలో, శ్రమల్లో, బాధల్లో దేవుని కొరకు బ్రతికారు, దేవుని కొరకే బ్రతికారు, దేవుని కొరకే జీవించారు. కానీ కష్టాలు వచ్చినాయని బాధపడలేదు, బాధలు వచ్చినాయని బాధపడలేదు. కష్టాలలో కూడా ప్రార్థన చేశారు, కష్టాలలో కూడా పాటలు పాడారు. వాళ్ళు ఆదరించుకున్నారు, ఇతరులని ఆదరణ పరిచారు. ఈరోజు వింటున్న వాక్యాన్ని బట్టి నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా నీవు మాత్రము ప్రార్థించటం మరవవద్దు. హల్లెలూయా. దానికి సూచనే పౌలు శీల చెరసాలలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన పని, దేవునికి ప్రార్థన చేశారు.
చాలామంది అనేవాళ్ళు ఇదే, నా మనసు బాగలేదు, నేను ప్రార్థన చేయను. నా మనస్సు బాగలేదు, నేను పాట పాడను అని అంటారు. ఈ రెండు మాటలు అంటారు. మనస్సు బాగలేనప్పుడే ప్రార్థన చేయాలి, మనస్సు బాగలేనప్పుడే పాట పాడాలి, మనస్సు బాగలేనప్పుడే దేవునికి విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా. పౌలు శీలలు వాళ్ళు మనస్సు బాగలేకపోయినా, వారి పరిస్థితి మారిపోయినా, వారి స్థితిగతులు మారిపోయినా వాళ్ళు మాత్రము ప్రార్థన చేశారు, వాళ్ళు మాత్రము పాటలు పాడారు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ ఆకర్షించారు. హల్లెలూయా. ఖైదీలందరినీ ఆకర్షించారు. రెండవది, చివరికి చెరసాల నాయకుడిని కూడా ఆకర్షించి, చెరసాల నాయకుడు కూడా ఏం చేశాడు? వాళ్ళ కాళ్ళకి సాగిలపడి నమస్కారం చేశాడు. హల్లెలూయా. ఈరోజు ఎటెటో తిరగాల్సిన అవసరం లేదు. నీ ఉన్న చోటే ప్రార్థన చేయి. నువ్వు ఉన్న చేతే దేవుని కొరకు రోషంగా బ్రతుకు. నువ్వు ఉన్న చోటే దేవుని కొరకు రోషంగా జీవించు. రోషం లేని బ్రతుకు అంటారు కదా లోకానుసారంగా. ఎందుకురా రోషం లేని బతుకు, బతికితే అంత, బతకపోతే అంత అంటారు కదా. మరి దేవుని కొరకు రోషంగా ఉండాలి మనం. అటు ఇటుగా ఉంటే ఇబ్బంది ఎవరికి, సమస్య ఎవరికి? వాళ్ళు ఏం తప్పు చేయలేదు. పౌలు శీలలు దేవుని కొరకు, దేవుని మాటలు రోషంగా స్వార్థ ప్రకటించారు. అదే చేసిన తప్పు వాళ్ళు. ఆ తప్పును బట్టి వాళ్ళు జైల్లో వేయబడ్డారు. అయితే చెరసాల నాయకుడు సాగిలపడి ఏమన్నాడో తెలుసా? వారిని వెలుపలకి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలెను? చాలు. అప్పుడు దాకా ఒరే అని ఉంటాడు. అప్పుడు దాకా పౌలుని శీలని, వాడిని కొట్టండిరా, వాడిని తిట్టండిరా, వాడిని బాధించండిరా అని ఉంటాడేమో. ఎప్పుడైతే ప్రార్థన చేశాక, పాటలు పాడాక, చెరసాల పునాదులు కదిలిన తర్వాత, తలుపులు తెరుచుకున్న తర్వాత, అందరి బంధకాలు ఊడిన తర్వాత ఏమంటుండో తెలుసా? సాగిలపడి నమస్కారం చేసి ఒరే అనేవాడు. తర్వాత ఏమంటున్నాడు? పౌలుని శీలని, అయ్యలారా. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏమన్నా ఉంటుందంటే సార్ అంటున్నాడు. అయ్యలారా. సార్ అంటారు కదా. సార్ అంటే మర్యాద పదం. అయితే ఈ చెరసాల నాయకుడి యొక్క హృదయము కరిగించబడింది. చెరసాల నాయకుడి యొక్క హృదయము తెరవబడింది. అయ్యా, రక్షణ పొందడానికి నేనేమి చేయాలని పౌలు శీలను అడుగుతూ ఉన్నటువంటి సమయంలో, అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి. హల్లెలూయా. ఈ మాట మీ అందరికి కూడా వర్తించింది. ఇక్కడున్న వారందరికీ వర్తిస్తుంది ఈ మాట. చెరసాల నాయకుల్లాగా నువ్వు కూడా అడిగితే ప్రశ్న ఏందో తెలుసా? అయ్యలారా, మీరు కూడా అడగొచ్చు. అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేమి చేయాలి అని చెరసాల నాయకుడు అడిగితే వాళ్ళు చెప్పిన జవాబేందో తెలుసా? నీవును నీ ఇంటి వారును ఎవరి యందు నమ్మకం ఉంచాలా? యేసునందు నమ్మకం ఉంచాలి. హల్లెలూయా. నీవును నీ ఇంటి వారును. చాలు. ముందు రక్షణ పొందడానికి ముందు మొదటి స్టెప్ ఏందో తెలుసా? నువ్వు ప్రభువు అయిన యేసునందు విశ్వాసం ఉంచు. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి చెప్పాలి. యేసునందు విశ్వాసం ఉంచు. దేవుని పట్ల నమ్మకం ఉంచు. దేవుడని నువ్వు నమ్ము.
దేవుడని నువ్వు నమ్ము. దేవుని పట్ల నీకు నమ్మకం కావాలి. ఇక్కడికి వచ్చావు అని అంటే ఎవరున్నారని వచ్చావు? దేవుడు ఉన్నాడని వచ్చావు. ఇక్కడికి వచ్చావు అంటే ఎందుకు వచ్చావు? దేవుని పట్ల నమ్మకం ఉంది కాబట్టి వచ్చావు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? దేవుడు కార్యం చేస్తాడని వచ్చావు. అంటే ఇక్కడికి రావడానికి కారణాలు ఏంది? దేవుడు నాకు ఏదో ఒక మేలు చేస్తాడు, దేవుడు నన్ను ఆదుకుంటాడు, దేవుడు నన్ను ఆదరిస్తాడనే విశ్వాసంతో వచ్చావు. ముందు నీకేం కావాలంటే దేవుని పట్ల నమ్మకం కావాలి. నీవును నీ ఇంటివారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షణ పొందుదురు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చెరసాల నాయకుడు ఏమంటుండో తెలుసా? ఓకే, ఓకే, ఎవరి మీద నమ్మకం ఉంచమంటున్నావు? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచమంటున్నావు. నమ్ముతా, నేను యేసు ప్రభు నమ్ముతా, నేను నమ్ముతా, ఆయన దేవుడని నమ్ముతా. ఆయన నా కోసం, ఆయన నా పాపము కోసం, నా శాపము కోసం, నా దారిద్ర్యం కోసం ఆయన భూలోకానికి వచ్చాడని నమ్ముతా. నా కోసం మరణించాడని నమ్ముతా. నా కోసం 3వ దినమున తిరిగి లేచాడని నమ్ముతా అని విశ్వాసంతో పరిపూర్ణంగా ఒప్పుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందో తెలుసా? చూడండి. అతనికిని అతని ఇంట నున్న వారందరికిని దేవుని వాక్యము బోధించిరి. హల్లెలూయా. చెప్పండి అమ్మా, 2 చేతులు ఎత్తి చెప్పండి. హల్లెలూయా. విశ్వాసం ఉంచమన్నాడు, రక్షణ పొందమని చెప్పాడు. 3వది ఏం చెప్పాడో తెలుసా? దేవుని వాక్యాన్ని బోధించాడు. ఎప్పుడు బోధించారు చెప్పండి? పొద్దున్నే కదా. ఎప్పుడు వాక్యాన్ని బోధించారు వాళ్ళు? పొద్దున్నేనా, లేకపోతే రాత్రుల్లోనా, మధ్యాహ్నంలోనా? చెప్పండి. నిద్రపోండి మీరు కూడా శుభ్రంగా. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఇది మధ్యరాత్రిలోనే వాళ్ళతో సంభాషణ జరుగుతుంది. మధ్యరాత్రిలో పౌలు సీలలు చెరసాల నాయకుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు. అయ్యా, దేవుని మీద నమ్మకం ఉంచు, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారని వాక్యాన్ని బోధించారు, వాక్యాన్ని చెప్పారు. వాక్యం చెప్పిన తర్వాత, వాక్యంతో అంటుకట్టబడిన తర్వాత, వాక్యం అనే ఉతక స్నానము చేత వారిని స్నానం చేయించిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? వాక్యాన్ని అంగీకరించారు, వాక్యాన్ని నమ్మారు. వాక్యం ద్వారా దేవుని పట్ల నమ్మకం వచ్చేసింది. నమ్మకం వచ్చేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతడును అతడి ఇంటి వారందరూ బాప్తీసం పొందిరి. హల్లెలూయా. గాయాలు కడగలేదంట అప్పటిదాకా. కాళ్ళకు గాయాలు, చేతులకు గాయాలు, రక్తం వస్తూ ఉంది, రక్తం కారుతూ ఉంది. రక్తం కాడే వారి దగ్గర ఏముండదు చెప్పండి? నీ శ్వాసన. అవునా కాదా చెప్పండి? దెబ్బ తగిలిన వాడి దగ్గర వాసన వస్తుందా రాదా? అయితే ఏం చేశారో తెలుసా? దేవుని మీద నమ్మకం ఉంచమన్నారు, దేవుని పట్ల రక్షణ పొందమన్నారు, వాక్యాన్ని బోధించారు. వాక్యాన్ని బోధించిన తర్వాత చెరసాల నాయకుడు ఏం చేశాడో తెలుసా? పౌలు శీలకి ఆ గాయాలన్నీ కూడా కడిగాడంట. గాయాలన్నీ కడిగిన తర్వాత అప్పుడు వెంటనే అతడును అతడి ఇంటి వారందరూ బాప్తీసము పొందిరి. 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పనిచేసేవాడు హైదరాబాద్లో అయినా పని చేస్తాడు, చెప్పండి. బెంగళూరులో అయినా పని చేస్తాడు, పశ్చిమంలో అయినా పని చేస్తాడు. పని చేయనోడు ఎక్కడా పని చేయడు. చాలామంది అంటారు, అక్కడైతే నేను పని చేస్తా, ఎక్కడైతే నేను పని చేయను అంటారు కొంతమంది. ఇప్పుడు పౌలు శీలలు వాళ్ళు చెరసాల్లో వేసిన వారు నోరు
దేవుని గురించి చెప్పి ఆ రాత్రిలోనే పౌలు శీలలు ప్రయాసపడి వారికి దేవుని గురించి చెప్పి వారిని రక్షణ పొందేలాగా చేశారంట. హల్లెలూయ. దేవుని గురించి చెప్పి అంతే, అంతవరకే. ఇంకా రక్షణ పొందేలాగా చేశారు. వాళ్ళు చెరసాలలో ఉన్నా కానీ కష్టాలలో ఉన్నా కానీ బాధలలో ఉన్నా కానీ వారి పోరాటం ఆగలేదు, సువార్త ప్రకటన ఆగలేదు, సువార్త ప్రకటించుకుంటా మానలేదు. కొంతమంది ఏమంటారంటే, ఇంకెందుకయ్యా, బయట ఉన్నాం సువార్త చేశాం కదా, ఇంకా జైల్లో ఎందుకు, ఇక్కడ సువార్త లేదు కదా, ఇంకా మౌనంగా ఉందామని అనలేదు అక్కడ పౌలు శీలలు. వాళ్ళు జైల్లో ఉన్నా కానీ దేవునికి ప్రార్థించారు, పాటలు పాడారు. తద్వారా దేవుని శక్తిని అక్కడ ఖైదీలో చూడగలిగారు, చెరసాల నాయకుడు చూడగలిగారు. అంతేకాదు తద్వారా చెరసాల నాయకుడి కుటుంబం యొక్క రక్షణ పొందేలాగా దేవుడు చేశాడు. హల్లెలూయ. కాబట్టి నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, నీ ప్రార్థన, నీ జీవితము ఇతరుల్ని రక్షించేలాగా చేస్తుంది. నీ ప్రార్థనే. వీటన్నిటికి రహస్యం ఏందో తెలుసా? పౌలు చేసే ప్రార్థన, శీల చేసే ప్రార్థన, వాళ్ళ భక్తి జీవితం బాగుంది, వారి ప్రార్థనా జీవితం బాగుంది. వారి ప్రార్థనా జీవితం ద్వారానే అక్కడ చెరసాల పునాదులు కదిలించబడ్డవి. తలుపులు తెరుచుకున్నవి, బంధకములన్నీ ఊడిపోయినవి, చెరసాల నాయకుడు కుటుంబం రక్షించబడింది. ఈరోజు గుర్తుపెట్టుకో, నీ ప్రార్థన ద్వారా, నా ప్రార్థన ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నా ప్రార్థన ద్వారా, సంఘ ప్రార్థన ద్వారా మన కుటుంబాలు యేసుక్రీస్తు నామములో కదిలించబడును గాక. యేసుక్రీస్తు నామములో రక్షణలోకి వచ్చును గాక అని పలుకుతూ ఉన్నప్పుడు, దేవుడు తప్పకుండా అది విశ్వసిస్తూ ఉన్నప్పుడు, నా కుటుంబము యేసుక్రీస్తు నామములో రక్షణలోకి వచ్చును గాక, ఆ మాట పలుకుతున్నప్పుడు ఎంత ధైర్యంగా ఉందో తెలుసా? ఆ మాట పలుకుతుంటేనే సంతోషం, అది జరిగితే ఇంకా సంతోషం. పౌలు శీలల ప్రార్థన కుటుంబాన్ని రక్షింపజేసింది. మరియు అతడు వారి ఇంటి వారికి అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారితో కూడా ఆనందించెను. హల్లెలూయ. హల్లెలూయ. ఇక్కడ చెరసాల నాయకుడితో చూడండి అమ్మ, జాగ్రత్తగా రండి. చెరసాల నాయకుడితో పౌలు శీలలు కడవరకు ఉండలేదు. దేవుని గురించి చెప్పారు, రక్షణ ఇచ్చారు, అంతే. జాగ్రత్తగా ఉండమన్నారు, అంతే. ఇంకెప్పుడు కూడా ఈ చెరసాల నాయకుడు వెంటనే ఉన్నాడు, లేకపోతే పౌలు శీలలు వెంటనే ఉన్నారని ఎక్కడ లేదు. గుర్తుపెట్టుకోవాలి, రక్షణ పొందిన తర్వాత ఎలా బ్రతకాలో, ఏ విధంగా జీవించాలో నువ్వు నేర్చుకోవాలి. ఏ విధంగా బ్రతకాలో నువ్వు నేర్చుకోవాలి. దేవుడు గ్రహించే మనసు ఇచ్చాడు. ఇవన్నీ దేవుడు నేర్పించే విషయాలు. వింటున్నా నీవు ఒకసారి గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడ ఉన్నా ప్రార్థన చేస్తావు. నువ్వు ఇంట్లో ఉన్నా, ఇంటి బయటలో ఉన్నా, మందిరంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో, అంధకార చీకట్లో ఉన్నా నువ్వు ప్రార్థన చేసేవాడివైతే అక్కడ ప్రార్థన చేయగలుగుతావు. హల్లెలూయా. ఫెసిలిటీస్ చూడకూడదు, అనుకూలమైన వనరులు చూడకూడదు. నాకు ఫ్యాన్ ఉంటేనే ప్రార్థన చేస్తాను, నాకు లైట్ ఉంటేనే ప్రార్థన చేస్తాను, నాకు మైక్ ఉంటేనే నేను పాట పాడతాను. మైక్ లేకపోతే పాట పాడమంటే ఎవరు సేమ చిటక్కమంటాం వాళ్ళు, వద్దులే ఈ మాట పాడేది. మైక్ లేకపోతే ఎవరైనా పాట పాడతారా చెప్పండి? ఎవరు పోయిన వారమా ఆ పోయిన వారమా? మైక్ లేకపోతే పాడమంటే ఒక్కరు కూడా. ఎప్పుడైతే మైక్ పెట్టానో అప్పుడు యాక్టివ్ అయిపోయారు. హల్లెలూయా. మన స్వరాలు
మన స్వరాలు మైకులు కాదు, మన స్వరాలే మైక్ కావాలి. అలా ప్రార్థించండి. నువ్వు ముందు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ పాటల ద్వారా దేవుని శక్తి కదిలి వచ్చింది. పాటల ద్వారా బంధకాలు ఊడిపోతాయి. పాటల ద్వారా చెరసాల పునాదులు కదిలించబడతాయి. నీ పాటలో ఉన్న శక్తి, నీ ప్రార్థనలో ఉన్న శక్తి. అందుకని మందిరాల్లో ఆరాధన చేస్తుంటే దురాత్మలు పారిపోతాయి, బంధకాలు ఊడిపోతాయి, శాపపు కట్లు తొలగించబడతాయి, రోగాలు కూడా పోతాయి. హల్లెలూయా. ఆరాధన చేస్తుంటే మైమరచి రోగాలు పోతాయి, శాపాలు ఊడిపోతాయి, బంధకములు తొలగిపోతాయి. మరి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, దేవుని శక్తిని ఆహ్వానించుకున్నప్పుడు చీకటి ఎంత మాత్రము నిలవదు. మనలో ఉన్న చీకటి ఎంత మాత్రం పనిచేయదు. కాబట్టి రోషంగా ప్రార్థన చేయడం నేర్చుకోండి. రోషంగా దేవునితో ఉండటం నేర్చుకోండి. 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంకా ఈ అనబాకండి అంటున్నారా? ముసలోళ్ళకి అర్థం కాల, నాకు వాళ్ళు సీరియస్గా చూస్తున్నారు. ఏమో ఆలో ఏమి ఇలా అంటున్నారు. లేకపోతే ఏబిసిడి అని అంటే అసలు తెలియదు. అసలు 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంకా మిమ్మల్ని ఎద్దును ముళ్ళుగారు వేసి నెట్టాలంటే కష్టం. నేర్చుకోండి. భక్తి జీవితంలో పడిపోగాకండి. ఆదివారాన్ని నిర్లక్ష్యం చేయబాకండి. ప్రార్థన నిర్లక్ష్యం చేయబాకండి. 3వ సంవత్సరంలో మనము విజయాలు సాధించబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. పలికిన ప్రతి వాగ్దానాలు నెరవేరబోతున్నాయి. పలికిన ప్రతి ప్రవచనము నెరవేరబోతున్నాయి. నమ్మితే ఇన్ని రోజులు లేదు, ఇప్పుడు జరుగుతుంది అనకూడదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. నెహమ్యా పడిపోయిన ప్రాకారాన్ని కడతావా అంటే అక్కడ 2 ఉన్నారు. గట్టినులేయా నువ్వు అని అంటారు. మనం అందరం కలిసి కడదామని ఆయన ప్రోత్సహిస్తుంటే నువ్వేం కడతావు అని అంటున్నాడు. మనం అందరం ఏ పనైనా ఒకరితో అయ్యేది కాదు. ప్రార్థించండి. మీకు 3వ సంవత్సరంలో విజయాలు కావాలి అని అంటే నాతో పాటు పాల్గొనండి. చివరి 3 రోజులు బలమైన ప్రార్థనలు చేద్దాం. ఎప్పుడంటే 25, 26, 27 ఈ 3 రోజులు కొంచెం ఉండగలిగితే ఉపవాసాలు ఉండండి, ప్రార్థన చేద్దాం. ఉదయం మధ్యాహ్నం చేద్దాం. ఇక మనకున్నదల్లా పెండింగ్ సరుకులు ఒకటే. ఆ సరుకులు ఒక పూట పోయి తెచ్చుకోవచ్చు. ప్రార్థన అయితే ఆగేది లేదు. ప్రార్థిద్దాం. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చేద్దాం. 3 రోజులు వాతావరణ విషయంలో, కరెంటు విషయంలో, దైవజనుల చుట్టూ, విశ్వాసుల చుట్టూ ఈ ప్రాంతం అంతా దేవుడు కనుదృష్టి మన పైన ఉండేలాగా ప్రార్థన చేద్దాం. ఈ ప్రయాస, ఈ కష్టము దేవుడు ఎన్నడూ కూడా వ్యర్థము చేయడు. క్రీస్తునందు ప్రయాస వ్యర్థము కాదు. కాబట్టి ఇన్ని రోజులు మనం చేసిన ప్రార్థనలు, ఇన్ని రోజులు మనం చేసిన ఉపవాస ప్రార్థనలు దేవుడు మరిచిపోయేవాడు కాదు. మనుష్యుడు మర్చిపోతాడు, కానీ దేవుడు మర్చిపోయేవాడు కాదు. కాబట్టి ప్రార్థన చేద్దాం. జరగబోయే సంవత్సరంలో దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మరి మనం చేసిన ప్రార్థనలకు జవాబు వచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. అందరూ మోకరించి